ఇక ఒకసారి మెహదీపట్నంలో ఆ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, మెహదీపట్నం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది వర్షానికే ఎక్కడికక్కడ జామ్ అవుతోంది హైదరాబాద్లో. అదే కాకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రెడీ అయినట్టుగా అప్రమత్తం అవ్వాలని ప్రజలు చెప్తున్నారు. ఏదైతే భారీ వర్షాలకు తో పాటు కొన్ని దగ్గరలో పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతం మీరున్న ప్రాంతాల్లో ఎలా ఉంది? రైట్ స్వామి, నిన్న కురిసినటువంటి కుండపోత వర్షానికి ఇంకా తేరుకునే పరిస్థితి లేదు సిటీ జనాలు. మరొకసారి ఈ రోజు కూడా దాదాపుగా 3 గంటల సమయం భారీ వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా జారీ చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో నిన్న లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. వరదలు సెల్లార్లోకి వరదలు నీటిగా వచ్చింది. దాదాపుగా సికింద్రాబాద్ ప్లాట్నీ ప్రాంతాల్లో అయితే పడవలు వేసుకొని ప్రజలందరూ కూడా బయటకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిటీలో కమిషనర్స్ కావచ్చు, జోనల్ కమిషనర్స్ కావచ్చు, అలాగే హైడ్రా కమిషనర్ గ్రౌండ్ లెవెల్లో ఉండి అందరినీ కూడా సేఫ్ ప్లేస్లకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి చూసాము. అయితే ఇదంతా తేరుకోలేదు. ఉదయం కూడా ఈరోజు అక్కడక్కడ చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి. వాటర్ లాగింగ్ ఏరియాల నుంచి ఇంకా జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలన్నీ కూడా వాటర్ పంపిస్తూనే ఉన్నాయి. కానీ మరొక మారు మొత్తంగా 4 రోజులు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఈ రోజు కూడా ఇచ్చినటువంటి అలర్ట్స్లో ముఖ్యంగా హైదరాబాద్లోనే దాదాపుగా 11 ప్రాంతాల్లో హెవీ రెయిన్ కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా మొత్తం మీద ఈ యొక్క జూలై నెలలో ప్రతిసారి పడేంత సీజన్లోనే 11 సెంటీమీటర్ల పైగా కూడా ఈ యొక్క హైదరాబాద్ కాప్రాలోనే పడింది. దాదాపుగా మొత్తం మీద 10 సెంటీమీటర్ల పైగా 8 చోట్ల పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూసుకోవచ్చు ఎంత కుండపోత వర్షం కురుస్తుందో హైదరాబాద్లో. సో మొత్తంగా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వణుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 140కి పైగా కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ అని గుర్తించారు. సిటీలో ట్రాఫిక్ జామ్ పక్కన పెడితే ముఖ్యంగా ఫ్లైఓవర్ల మీద వెళ్లాలంటేనే సాయంత్రం పూట భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫ్లైఓవర్ల మీద మోకాళ్ళ లోతు పైగా నీళ్లు ఉండి అన్ని జామ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సింగిల్ లైన్ కూడా అక్కడ ఒక వెహికల్ కూడా మూవ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ప్రస్తుతం గచ్చిబౌలి ఫ్లైఓవర్లో చూసుకున్నట్లయితే మొత్తంగా కూడా ఒక బస్సు ఆగిపోయి గచ్చిబౌలి ఫ్లైఓవర్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఒక్కొక్క వెహికల్ కూడా వస్తున్నారు. మనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ కింద మల్కం చెరువు దగ్గర కావచ్చు, అలాగే కొండాపూర్ తదితర ప్రాంతాల ఫ్లైఓవర్లో కూడా పూర్తిగా వర్షం నిలవడంతో మనం చూసుకోవచ్చు పోలీసు యంత్రాంగం అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఆ కింద నుంచి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు కింద నుంచి వస్తున్నటువంటి ట్రాఫిక్ మొత్తం కూడా ప్యాక్ అయిపోయింది. సో పైనుంచి ఫ్లైఓవర్లు మొత్తం కూడా సింగిల్ లైన్తోనే వస్తూ ఉన్నాయి. సో మనం ఐటీ కారిడార్లో నిన్న చూసినంత ట్రాఫిక్ మళ్ళీ ఇంకా గంటన్నర పాటు కనిపించే అవకాశం ఉంటుంది. నిన్న మనం చూసుకోవచ్చు సిటీ పోలీసులు కావచ్చు అందరూ కూడా డ్రోన్లతో పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఉందా అని చెప్పేసి పర్యవేక్షించి అందరూ కూడా బయటికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటుపక్క కూడా చూసుకోవచ్చు మన మెహదీపట్నం రోడ్డు కూడా దాదాపుగా పూర్తిగా బ్లాక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నాలా పొంగి పొర్లే ప్రాంతాలు కావడం, ముఖ్యంగా సిటీలోకి వెళ్ళేటువంటి ఈ బుల్కాపూర్ నాలకు సంబంధించినటువంటి ఇక్కడ ప్రతి సంవత్సరం వర్షం వచ్చిందంటే ఈ సీజన్లో పూర్తిగా కూడా ఈ ప్రాంతం అంతా మునిగిపోవడంతో ఎక్కడికక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు కావచ్చు, అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కావచ్చు, ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముందుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా షేక్పేట ఫ్లైఓవర్ కూడా పూర్తిగా కూడా వర్షపు నీటితో పాగైపోవడం, కింద ఏదైతే షాగ్ హౌస్ అలాగే ఆర్టీఓ ఆఫీస్ ఉందో అక్కడ కూడా పూర్తిగా వర్షపు నీరు ఆగిపోయి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో సిటీలో ఫ్లైఓవర్ల కింద నుంచి కావచ్చు, ఫ్లైఓవర్ల దగ్గర నుంచి పోవాలంటేనే 2 వీలర్స్ వాళ్ళు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు జంకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది స్వామి. ముఖ్యంగా ఈ రోజు కూడా దాదాపుగా రాత్రి 10 గంటల వరకు వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ అయితే పూర్తిగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లోని హెవీ వర్షం ఉందని చెప్తా ఉంది. ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో 11 ప్రాంతాల్లో రెయిన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ అలర్ట్ అయిపోయారు. జోనల్ కమిషనర్స్ కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, అలాగే వాటర్ బోర్డ్స్ అధికారులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అలాగే ముఖ్యంగా మాన్సూన్ డిజాస్టర్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సంబంధించిన బృందాలు కావచ్చు, అందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు. సో ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ముఖ్యంగా పీక్ అవర్స్ అవడంతో నిన్న చూసుకోవచ్చు 12 కిలోమీటర్ల దూరానికి దాదాపుగా 3 గంటల సమయం పట్టిందని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి పొరపాట్లు జరగకుండా అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూచించారు. సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ వర్షం మీద రివ్యూ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సిటీలో అంతా కూడా వాటర్ ఎక్కడెక్కడ లాగిన్స్ ఉన్నాయని క్లియర్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో మొత్తం మీద అయితే మరొక 2 గంటల పాటు సిటీలో అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది స్వామి.